హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం గులవుండే చేపలు ఎగురు కర్రీ వండుకుందామండి. చాలా చాలా బాగుంటుంది రైస్లోకి. వీడియోని మాత్రం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. అంటే చేప మొక్క విడిపోకుండా చక్కగా మనం ఈరోజు చేసుకోవచ్చు. ఒకసారి నేను చెప్పిన విధంగా మీరు ట్రై చేశారు అనుకోండి, చాలా రుచికరంగా ఉంటుంది. గులవింద చేపలతో నేను పులుసు కూడా పెట్టానండి, చాలా బాగుంది. ఆ వీడియో ఒకసారి మీలో ఎవరికైనా తెలియకపోతే పులుసు పెట్టడం ఒకసారి వీడియో చూడండి, చెక్ చేయండి. చాలా చాలా బాగుంటుంది ఆ కర్రీ కూడా. ఈరోజైతే మనం ఎగురు కర్రీ వండుకుందాం. గులవింద చేపలు ఈ విధంగా ఉంటాయండి. పెద్ద సైజు కొన్ని ఉన్నాయి, చిన్నవి కొద్దిగా ఉన్నాయి. చేపలను బాగా క్లీన్ చేసుకోవాలి. ఇవి సముద్రపు చేపలు కాబట్టి మనం శుభ్రంగా కడగడం వల్లే మనకి నీసు వాసన లేకుండా చక్కగా ఉంటుందండి. చేపలు ఎలా శుభ్రం చేయాలో నేను వీడియో కూడా పెట్టాను. ఒకవేళ మీలో తెలియకపోతే వీడియో కూడా ఒకసారి చెక్ చేయండి. చేపలు నేను శుభ్రంగా చేసిన తర్వాత మీకు చూపిస్తాను. చూడండి, ఈ విధంగా చేసిన తర్వాత పెద్ద చేపల్ని నేను 2 కింద కట్ చేసుకున్నాను. ఇవైతే చిన్నవి కాబట్టి ఇలా నేను డైరెక్ట్గా ఒక చేప కింద ఉంచుతాను. పెద్దవి అయితే కట్ చేసుకోండి. అలాగే ఉప్పు వాటర్తో శుభ్రంగా కడిగి ముందుగా నేను చేసి పెట్టుకున్నాను కదా. ఈ చేప ముక్కల్లోని అంటే ఉప్పు, ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు, ఒక 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు ఇవన్నీ వేసిన తర్వాత చేప ముక్కలకి చక్కగా పట్టేలాగా ఈ కారాన్ని అంతా పట్టించి మూత పెట్టుకోండి. ఇలా చేపలకి అన్నీ బాగా పట్టించాం కదా, ఉప్పు కారం ఇవన్నీ మూత పెట్టుకొని ఒక పావు గంట సేపు పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం మసాలా తయారు చేసుకుందాం. ధనియాలు 1/2 టీ స్పూను, 3 యాలకులు, చెక్క, అల్లం ముక్క చిన్నది, వెల్లుల్లి రేఖలు ఒక 8, లవంగాలు ఒక 4, ధనియాలు ఒక స్పూన్ తోటి, పెద్ద స్పూన్ తోటి ఒక స్పూన్ వేసుకోండి. అంటే ఈ గ్రేవీ కర్రీలోకి కొంచెం ధనియాలు ఎక్కువ వేసుకుంటే బాగుంటుందండి. ఇవన్నీ మనం మిక్సీ జార్లో వేసుకొని, అల్లం కొంచెం పెద్ద ముక్కల కింద ఉంది కాబట్టి కట్ చేసుకొని వేసుకోండి. కొద్దిగా నీళ్ళు పోసి దీన్ని చక్కగా మసాలా పేస్ట్ని చేసుకోవాలి. ఈ మసాలాని మనం దంచుకుంటే ఇంకా బాగుంటుందండి. నేనైతే ఈరోజు మిక్సీ జార్లో వేసుకున్నాను. దీన్ని మసాలాని ఒక బౌల్లో వేసుకుని ఇదే మిక్సీ జార్లోని ఒక 2 ఉల్లిపాయలు, మరి పెద్దవి కాదండి, ఒక మీడియం సైజు, ఒక చిన్నవి, అంటే ఒక 2 ఉల్లిపాయలు ఇలా కట్ చేసుకుని ముక్కలు వేసుకుని, ఒక 4 పచ్చిమిరపకాయలు, ఈ ఉల్లిపాయ ముక్కల్లోనే ఒక 4 పచ్చిమిరపకాయలు వేసుకొని మిక్సీ జార్ మీద మూత పెట్టి, ఇందులో వాటర్ వేయకండి, చక్కగా మెత్తగా చేసుకోవాలి. అంటే మరీ మెత్తగా కాదు, కొంచెం బరగ్గా ఉంటేనే బాగుంటుంది. చూడండి, చూపిస్తున్నాను కదా, ఈ విధంగా మనం మిక్సీ చేసుకోవాలి. మనం పచ్చిమిరపకాయలు వేసి అంటే మీకు చేయడం వల్ల టేస్ట్ బాగుంటుందండి. ముక్కలు కాకుండా ఇలా పేస్ట్ కింద వేసుకోండి. అలాగే ఒక 2 టమాటాలు మిక్సీ జార్లో వేసుకొని దీన్ని కూడా మెత్తగా చేసుకోవాలి. ఈ టమాటా పేస్ట్ని కూడా పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం కర్రీ చేసుకున్నాక ఇలా వెడల్పుగా ఉన్న గిన్నెని పెట్టుకొని, మనం చేసుకునేది చేపల కూర కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి. ఆయిల్ వేసుకొని కొద్ది కరివేపాకు వేసుకొని, కరివేపాకు కొంచెం వేగనివ్వండి. వేగిన తర్వాత ముందుగా మనం ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ పేస్ట్ చేసుకున్నాం కదా, ఇది కూడా వేసుకొని ఈ పేస్ట్ని గ్యాస్ని చిన్న మంట మీద పెట్టుకొని చక్కగా వేపుకోండి. కలుపుకుంటూ, అంటే అడుగు పట్టకుండా కలుపుకుంటూ మనం వేపుకోవాలండి. ఈ పేస్ట్ బాగా వేగితేనే మనకి కర్రీ కూడా చాలా బాగుంటుందండి. ఇవి వేగపోయింది అనుకోండి, మనం కర్రీ తినేటప్పుడు అంటే కొంచెం పచ్చివాసన కింద వస్తుంది. అందుకు ఇవి మనం ఉల్లిపాయ పేస్ట్ మాత్రం చక్కగా వేగాలండి. అది కూడా ఆయిల్లో చక్కగా వేగాలి. ఇలా వేగిన తర్వాత ముందుగా మనం మసాలా పేస్ట్ని చేసుకున్నాం కదా, ఈ మసాలా పేస్ట్ కూడా వేసుకొని మొత్తం అంతా కలిసేలాగా 1 నిమిషం బాగా వేసుకోండి. చూడండి, చక్కగా ఇలా వేగింది కదా, ఒకసారి అంతా కలుపుకుంటూ బాగా వేపుకోవాలి. ఇలా వేపేటప్పుడు కూడా గ్యాస్ని మీడియంలో పెట్టి చక్కగా వేపుకోండి, అడుగు పట్టకుండా. ఇలా వేగిన తర్వాత ఇందులోని ఉప్పు, కారం ఒక పెద్ద స్పూన్ తోటి 1 స్పూను, అలాగే పసుపు 1/2 టీ స్పూను, టమాటా పేస్ట్ ఇవన్నీ వేసుకోండి. వేసి బాగా కలుపుకోండి. ఇందులో మనం పచ్చిమిరపకాయల పేస్ట్ వేసుకున్నాం. అలాగే ముందు చేపల్లో కలిపేటప్పుడు కూడా కొద్ది కారం వేసుకున్నాం. దాన్ని బట్టి మీరు చూసుకుని కారం వేసుకోండి.
మనం ఎప్పుడు చేపల కూరలోనే కొంచెం కారం ఎక్కువ ఉంటేనే అంటే టేస్ట్ బాగుంటుందండి. అలాగే మీరు తినే కారాన్ని బట్టి చూసుకొని వేసుకోండి. ఇవన్నీ బాగా కలిసేలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని గ్యాస్ని చిన్న మంట మీద పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ చక్కగా వేపుకోండి. లేదంటే అడుగు పడుతుంది, అందుకు మూత తీసి మధ్య మధ్యలో కలుపుకోవాలి. చూడండి చక్కగా ఇదంతా వేగింది. ఇలా వేగిన తర్వాత మనం ముందుగా చేప ముక్కలకి ఉప్పు కారం అన్నీ పట్టించి ఉంచాం కదా, ఈ చేప ముక్కలు వేసుకుందాం. చేప ముక్కలు వేసుకున్న తర్వాత మీరు కలపకండి, వాటర్ పోసుకోండి. అంటే ముక్క ములిగే వరకు నీళ్ళు పోసుకోండి. ఇలా పోసిన తర్వాత జస్ట్ ఒకసారి గడ్డతోటి జస్ట్ ఇలా అనండి. మరి ఎక్కువ కలిపారనుకోండి ముక్క విడిపోద్ది. జస్ట్ ఇలా అనండి. అనిన తర్వాత గ్యాస్ని హైలో పెట్టుకుని మూత పెట్టి ఉడికించుకోండి. మధ్య మధ్యలో కొద్దిగా చూడండి. గ్యాస్ని మాత్రం హైలో పెట్టి ఉడికించుకోవాలి. నాకు ఉడకడానికి 10 నిమిషాలు టైం పట్టిందండి. చూడండి మూత తీసి చూపిస్తున్నాను. చక్కగా ఈ విధంగా మనకి ఆయిల్ తేలింది అంటే మన కర్రీ రెడీ అయిపోయింది. గ్రేవీ కూడా చూపిస్తాను చూడండి. ఈ విధంగా ఉన్నప్పుడే మనం గ్యాస్ ఆఫ్ చేసాం అనుకోండి, ఇది చల్లారిన తర్వాత కొంచెం చిక్కబడుతుంది. ఇప్పుడు మనం గ్యాస్ ఆఫ్ చేసిన తర్వాత కరివేపాకు వేసుకుంటున్నాను. ఇందులో కొంచెం కరివేపాకు ఎక్కువ ఉంటే బాగుంటుందండి. గ్యాస్ ఆఫ్ చేస్తాను నేను. మూత పెట్టుకుని 1 గంట సేపు పక్కన పెట్టుకోండి. గంట తర్వాత మీకు చూపిస్తున్నాను. మూత తీసి చక్కగా మనకి కర్రీ రెడీ అయిపోయిందండి. దీన్ని మీకు ప్లేట్లో వేసి కూడా చూపిస్తాను ముక్కలు ఎలా ఉన్నాయో. చూడండి ముక్క ఎంత చక్కగా ఉందో. నేను చెప్పిన విధంగా మీరు చేశారనుకోండి ముక్క అనేది విడకుండా చక్కగా వస్తుందండి. కర్రీ కూడా చాలా బాగుంది. మా వారు అయితే చాలా చాలా బాగుంది అన్నారు. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. రైస్లోకి అలాగే రోటీకి కూడా చాలా బాగుంటుందండి. అలాగే నాకు గులిబిందు చేపలతోటి ఫ్రై కూడా చూపించమన్నారు. ఆ వీడియో కూడా నెక్స్ట్ పెడతానండి. కర్రీ చక్కగా రెడీ అయిపోయింది. మీకు చూపించాను కదా, నేను అయితే రైస్లో వేసుకొని కలుపుకొని తింటున్నాను. చాలా చాలా బాగుందండి. కారం ఉప్పు మనకు అన్నీ కరెక్ట్గా సరిపోయండి. చేపల కూరలో ఎప్పుడు కొంచెం కారం ఉంటేనే టేస్ట్ బాగుంటుందండి. చూడండి మీకు మొక్క కూడా చూపిస్తాను. చేప చూడండి ఎంత చక్కగా ఉందో. చూడండి ఎంత బాగుందో ఇది. నేనైతే చక్కగా వేడివేడిగా తింటున్నానండి రైస్లోని. మీరు తప్పకుండా ఒకసారి మీరు ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్లో తెలపండి. వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.